పసిపిల్లలు చిన్నారులపై అఘాయిత్యాలపై పాల్పడే వారిని ఏం చేయాలి? దేశవ్యాప్తంగా ప్రతి మూల ఏదో ఒకటి ఈ తరహా సంఘటనలు ఎక్కువైన నేపథ్యంలో వస్తోన్న ప్రశ్న ఇది. అభం శుభం తెలియని చిన్నారుల్ని కూడా వదిలిపెట్టని మృగాళ్ల సంతతికి ఏది సరైన శిక్ష? తక్షణం జరిగే న్యాయమే అసలైన శిక్ష? ఈ ప్రశ్న ఎందుకంటే వరంగల్లో గురువారం ఓ సంఘటన చోటు చేసుకుంది. అందులో స్థానికులు అప్రమత్తమయ్యారు కాబట్టి చిన్నారికి ఏమీ కాలేదు, కానీ ఓ వేళ జరుగుంటే అందుకే కర్ణాటకలో లేడీ పోలీస్ ఆఫీసర్ వేసిన శిక్ష ఇప్పుడు మరోసారి చర్చకొస్తోంది. ఈ స్టోరీ చూడండి, అదేంటో మీకే అర్థమవుతుంది. చిన్నారులపై లైంగిక దాడులు ఎక్కువైన తరుణంలో లేడీ సింగం చేసిందే కరెక్టా? వరంగల్ నగరంలోని గిరిమాజీపేట ఘటన చూసిన తర్వాత ఎవ్వరికైనా ఇదే అనిపిస్తోంది. మానవ హక్కుల విషయం ఎలా ఉన్నా అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ తక్షణ న్యాయం జరిగితేనే ఈ నేరగాళ్లకు భయం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్ గిరిమాజీపేట ఘటనలో రంజాన్ అనే యువకుడు 3 ఏళ్ల పాపపై లైంగిక దాడి చేయబోయాడు. సమయానికి స్థానికులు రక్షించారు కాబట్టి సరిపోయింది, లేకపోతే పరిస్థితి ఊహించడం కష్టం. ఇలాంటప్పుడే ఈ మధ్యనే కర్ణాటకలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పిఎస్ఐ అన్నపూర్ణ చేసింది కరెక్ట్ అనిపించక మానదు. కర్ణాటకలోని హుబ్బళిలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ 5 ఏళ్ల చిన్నారిని స్థానికంగా కూలీ పనులు చేసుకునే పాట్నాకు చెందిన రితేష్ కుమార్ కిడ్నాప్ చేశాడు. పాప కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించగా అక్కడే ఉన్న ఓ పాడుబడిన భవనంలోని బాత్రూంలో కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చిన్నారి చనిపోయినట్లు ప్రకటించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో నిందితుణ్ణి పట్టుకుని విచారణకు తరలిస్తూ ఉండగా పోలీసులపై తీవ్ర దాడికి దిగాడు. దీంతో చిన్నారి పరిస్థితి చూసి అప్పటికే చలించిపోయి ఉన్న పిఎస్ఐ అన్నపూర్ణ రితేష్ కుమార్ని కాల్చిపడేశారు. చేసింది ఘోరాతి ఘోరమైన నేరం. పైగా దాన్నుంచి తప్పించుకునేందుకు పోలీసులపైనే దాడి చేస్తే చూస్తూ ఊరుకుంటానా అన్నట్లుగా అన్నపూర్ణ తన తుపాకీకి పని చెప్పిన తీరుపై స్థానికంగా ప్రశంసలు కురవడమే కాకుండా లేడీ సింగంగా పిలిపించుకుంటున్నారు. ఈ తరహా శిక్షలు సమర్థనీయమా కాదా అనేది న్యాయస్థానాలు చూసుకుంటాయి. కానీ 2-3 ఏళ్ల చిన్నారులపైన అఘాయిత్యాలకు పాల్పడే వారిని, అలా తప్పుడు ఆలోచనతో ఉన్నవారికి ఇలాంటి శిక్షలే సరైనవని జనం అభిప్రాయపడడంలో తప్పులేదు.